హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రామేశ్వరం నుంచి మధురై అయితే వెళ్తూ ఉన్నాం. మనం రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ వీడియో తీసుకుని మనం బయలుదేరినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. రామేశ్వరం నుంచి మనం మధురైకి 176 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. మేము బయలుదేరినప్పటికీ సుమారు 6 గంటలకి మనం సాయంత్రం స్టార్ట్ అయ్యాం. వెళ్ళినప్పటికీ 10-11 అయిపోతుంది కాబట్టి ముందే మనకు మధ్యలో ఇబ్బంది రాకుండా పెట్రోల్ కొట్టించుకున్నాం. మేము బయలుదేరడమే ఆలస్యంగా బయలుదేరాం. అందువల్ల మధ్యలో వీడియోస్ గట్టా తీయకుండా డైరెక్ట్గా మధురై అయితే వచ్చేసాం. మేము మధురై వచ్చినప్పటికీ నైట్ 11 గంటలు అయితే అయ్యింది. ఇక్కడ చాలా రూమ్స్ కోసం అయితే చూసాం. ఏ రూము మాకైతే సెట్ అవ్వలేదు. ఇక్కడ చాలామందిని రూమ్స్ కోసం అడిగినా దగ్గరలో ఒక డార్మిటరీ ఉందని చెప్పారు. మొత్తానికి నైట్ అయితే ఆ డార్మిటరీ తీసుకుని డార్మిటరీలో పడుకున్నాం. ఇదే మేము తీసుకున్న డార్మిటరీ. ఈ డార్మిటరీ వచ్చేసి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. డబ్బులు తక్కువగా అవ్వడం కోసం మేమైతే మ్యాక్సిమం డార్మిటరీ ప్రిఫర్ చేస్తాం రూమ్స్ కన్నా. ఈ డార్మిటరీ అయితే మా ఇద్దరికి కలిపి 250 రూపీస్ అయితే తీసుకున్నారు. తెల్లవారున మేము లేచి మీనాక్షి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాం. దర్శనంకి మనం ఎంత వేరంగా వెళ్తే అంత మంచిది. ఎందువల్ల అంటే తెల్లవారు సమయంలో చాలా జనాలు అయితే ఎక్కువగా ఉంటారు. మనం అమ్మవారి దర్శనం కోసం 100 రూపాయలు, 50 రూపాయలు అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేమైతే 100 రూపాయల టికెట్ తీసుకున్నాం. ఈ దేవాలయంలో మనం మీనాక్షి అమ్మవారిని అలాగే సుందరేశ్వర స్వామివారిని చూడొచ్చు. ఎవరైనా మధురై వచ్చే వాళ్ళు ఉంటే ముందుగా ఈ టెంపుల్ టైమింగ్స్ చూసుకుని రండి. మన దేశంలో పూరి, కాశీ ఇవన్నీ ఎంత ప్రాచీనమైన దేవాలయాలో మధురై కూడా అంతే ప్రాచీనమైన దేవాలయం. సుమారు 2500 సంవత్సరాల కన్నా ముందే ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. మనం దర్శనానికి వెళ్లే ముందు ఫోన్లు, బ్యాగులు అవన్నీ కూడా లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. ఈ యొక్క దేవాలయానికి 4 రాజగోపురాలు అయితే ఉంటాయి. ప్రతి రాజగోపురం పక్కన ఇటువంటి లాకర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చెప్పులు, బ్యాగులు మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు. సెల్ ఫోన్స్కి మాత్రం 5 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మధురై దేవాలయం ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారిని మీనాక్షి అని పిలవడానికి కారణం చేపల వంటి కళ్ళు ఉంటాయి కాబట్టి అలా పిలుస్తారు. పూర్వకాలంలో మధురై రాజ్యాన్ని మలయధ్వజ పాణ్యన్ అనే రాజుగారు పరిపాలించేవారు. ఆయనకు సంతానం లేకపోవడంతో యజ్ఞాన్ని చేస్తే ఆ యజ్ఞంలోంచి పార్వతీ అమ్మవారే మీనాక్షి అమ్మవారుగా పుట్టారు. అమ్మవారు పెరిగి పెద్దయిన తర్వాత ఈ నగరాన్ని పరిపాలించేవారు. మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం సాక్షాత్ పరమేశ్వరుడే సుందరేశ్వరుడు రూపంలో వచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో సుందరేశ్వరుడు, మీనాక్షి అమ్మవారు మధురై రాజ్యాన్ని పరిపాలించి ఈ యొక్క మధురై దేవాలయంలో కొలువై ఉన్నారు. బ్రిటిషర్స్ కాలంలో మధురై రాజ్యాన్ని రోజు పీటర్ అనే ఒక వ్యక్తి పరిపాలించేవాడు. ఆయనకి మీనాక్షి అమ్మవారి మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు. కానీ ఒకనొక సమయంలో ఆ రోజు పీటర్ తన బంగ్లాలో పడుకున్న సమయంలో మీనాక్షి అమ్మవారు కలలో కనిపించి మరికొద్ది క్షణాల్లో నీ బంగ్లా మీద పిడుగు పడుతుంది, అందువల్ల బంగ్లా వదిలేసి బయటకు వెళ్ళిపో అని చెప్పారు. కానీ ఆ రోజు పీటర్ నమ్మలేక బయటకు వచ్చి చూసేసరికి నిజంగా వర్షం పడుతూ ఉన్నది. అప్పుడు ఎందుకైనా మంచిదని బంగ్లా విడిచి కొంచెం దూరం కారులో వెళ్ళేసరికి ఆ రోజు పీటర్ ఉండే బంగ్లా మీద నిజంగానే పిడుగు పడింది. అసలు ఈ విషయాన్ని రోజు పీటర్ నమ్మలేకపోయాడు. అమ్మవారిని అసలు నేను నమ్మేవాడిని కాదు, అయినా అమ్మవారు నాకు మంచి చేశారని చెప్పి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆభరణాలని మధురై దేవాలయంలో మీనాక్షి అమ్మవారికి సమర్పించాడు. ఇప్పటికి కూడా మనం ఆభరణాలని దేవాలయంలో చూడొచ్చు. ఈ దేవాలయంలో మీనాక్షి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఏ కోరికలు కోరుకున్నా అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుని మేమైతే కోయంబత్తూరు బయలుదేరాం. మేమైతే కోయంబత్తూరు వెళ్తున్న దారిలో వాటర్ మెలన్స్ అలాగే బటర్ మిల్క్ అయితే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి పంచుతున్నారు. మనం మధురై నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి అనుకుంటే 220 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయాలి. అమ్మవారి దర్శనం చేసుకుని మేము కోయంబత్తూరు బయలుదేరినప్పటికీ సుమారు 10 గంటలు అయితే అయ్యింది. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మన నెక్స్ట్ వీడియోలో కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ చూద్దాం. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.